ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా ఏదైతే పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ అయిన కల్కి సినిమా ఫస్ట్ షో విడుదలైంది. ఫ్యాన్ షో చూసి చాలామంది అభిమానులు బయటకు వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా బాబు, సినిమా ఎలా ఉంది? ఎలా ఉందండి సినిమా? ఎలా కంటెంట్ ఏం పెట్టాడు? మైండ్ బ్లోయింగ్ ఉన్నది. ఎలా ఉంది బాబు? కంటెంట్ ఏముంది? ఎంతసేపు ఉంది సినిమా? మొత్తం మీద అభిమానులు సినిమా చూసి బయటకు వస్తున్న పరిస్థితి ఎలా ఉందండి సినిమా? సినిమా అంటే హాలీవుడ్కి ఏమాత్రం తక్కువ లేదు. అసలు నాగశ్విన్ అలాంత పెద్ద డైరెక్టర్ అని కూడా ఎవరు ఊహించుండరు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, స్టోరీ బేస్డ్ కానివ్వండి, కలియుగంలో మళ్ళీ పాండవుల కౌరవుల యుద్ధం తీసుకొచ్చాడు సినిమా. అంతే. ఎలా కలెక్షన్స్ ఎలా ఉంటాయి? సూపర్ సూపర్ సినిమా, కలెక్షన్ బ్లాక్ బాస్టరే. మీకు ఈ సినిమాలో ఏం కంటెంట్ ఏం నచ్చింది? క్యారెక్టర్స్ హీరో కదా? హీరో కదా? అన్ని చెత్త ఇంకేముందన్నా పోయి చూడండి. సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్న అభిమానులు పెద్దగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఏ రేంజ్లో ఉందో మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద ప్రభాస్ మరో హిట్ కొట్టాడని చెప్పవచ్చు. ఎలా ఉందండి? సూపర్. సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఎలా? సూపర్ గా ఉన్నదన్న. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళ రేంజ్ లో ఉందంటే బాగున్నది. సినిమా సూపర్. వాళ్ళు తగినట్టు ప్రభాస్ యాక్షన్ కానీ సూపర్. జై రమేష్, జై ప్రభాస్. సూపర్. ఎలా ఉంది సినిమా? సినిమా ఎలా ఉంది? ఏం మీకు సూపర్ ఉంది. డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. విజువల్స్ హైలైట్. దీంట్లో కర్ణుడి క్యారెక్టర్ ఇంకా హైలైట్. కర్ణుడి క్యారెక్టర్ ప్రభాస్ లాస్ట్ సస్పెన్స్ అది సూపర్. అట్టు కూడా వస్తుంది. పార్ట్ 2 లో ఇంకా హైలైట్. అంటే కల్కి సినిమాకు పార్ట్ 2 కూడా ఉందంటే అభిమానులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద సినిమా భయంకరంగా ఉంది. కమల్ హాసన్ క్యారెక్టర్ హైలైట్. ఇంకా బాహుబలి రేంజ్ దాటిపోయింది. బాహుబలి రేంజ్ దాటిన పరిస్థితిలో సినిమా ఉందంటూ అభిమానులు ఫ్యాన్ షో చూస్తున్న వారు చెప్తున్నారు. ఎలా ఉంది సినిమా? ఏంది దీంట్లో బాగా హైలైట్? కంప్లీట్గా మైథాలజీని సైఫైగా చేసి సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ అనేది. ఇంట్రడక్షన్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రడక్షన్, ఏ క్యారెక్టర్ని ఒక్కొక్కరు ఏ క్యారెక్టర్ అనేసి తీసుకుంటా. మొత్తం స్టోరీ అయితే స్పాయిల్ చేయను. ప్రతి ఒక్క ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేసి ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా అనేది. కంప్లీట్ మైథాలజీని ఎలా ఉంది అనేసి చూపిస్తాడు సినిమా. మహాభారత కథను ఆధునికంగా చూపించారంట. కంప్లీట్ మీకు క్లైమాక్స్ చూసుకుంటే సినిమా మొత్తము మహాభారతం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయనేసి ఎక్సలెంట్గా చూపించాడు. అద్భుతంగా ఉంది. అంటే కల్కి అన్నారు కదా, కల్కిలో అంటే కల్కి అవతారం ఎత్తి విష్ణువు వచ్చేదా, లేకపోతే కలియుగం అంతం తర్వాత సినిమా ఎలా ఉంటుంది? కలియుగం అంతం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారనమాట. ఇప్పటి నుంచి సెకండ్ కంటిన్యూస్ అనేసి పెట్టారు. కానీ ఏదో ఒక రూపంలో కాపాడుతాడనేసి క్యారెక్టర్స్ అయితే నేను రివీల్ చేయను. ఏదో ఒక రూపంలో ఉంటాడు దేవుడు అనేసి లాస్ట్లో మాకు తెలుస్తుంది. ఎవరు అర్జునుడు ఎవరు, కర్ణుడు ఎవరు, అశ్వత్థామ ఎవడు అనేసి మొత్తం కంప్లీట్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? కంప్లీట్ ప్యూర్ మాస్ అండ్ మ్యాడ్. అమితాబ్ బచ్చన్ స్థాయిలోనే ఉందా క్యారెక్టర్? ఎక్సలెంట్, అద్భుతం. అసలు నడిపించాడు. అసలు స్టోరీ మొత్తం మనం అదే చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ అంతా మీరు చూసినా కొద్దిగా లాగ్ అనిపించినా కూడా స్టోరీని మొత్తం ఇంట్రడక్షన్ చేసుకుంటా కంప్లీట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి పీక్స్. అసలు మూవీ మొత్తం పీక్స్ వెళ్తాడు. కమల్ హాసన్ విలనా లేకపోతే హీరోనే అండి. కమల్ హాసన్ కూడా హీరోనే. మొత్తం మీద ఇక్కడ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ని ఒక దేవుణ్ణి కాపాడాలన్న రూపంతో ఇచ్చారు. కానీ హీరోయిన్ క్యారెక్టర్ తన అంత రోజులో ఎక్సలెంట్గా చేసింది. తన ఒక ఎమోషన్స్ని క్యారీ చేసింది కంప్లీట్గా మూవీ అంతా. మొత్తం మీద సినిమా గురించి చెప్తున్న ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా సినిమా చాలా బాహుబలి కంటే మరింత హిట్ కొడుతుందని చెప్తున్నారు. దీంతో పాటు సినిమాలో ఏదైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా విభజించుకోవచ్చు, తర్వాత సెకండ్ పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు ముందుగానే దర్శకుడు లీక్లు ఇచ్చారంటాడు. నాగా అశ్విన్ దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. దీంతో పాటు సినిమాకు సంబంధించి ఏదైతే ఉందో ముఖ్యంగా మహాభారత కథను పూర్తి స్థాయిలో మైథాలజీ లాగా తీసి సినిమాను మరో ఆధునిక మహాభారతం లాగా సినిమాను తీశారని చెప్తున్నారు. మొత్తం మీద సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బాహుబలి కంటే అత్యధిక కలెక్షన్లు కూడా వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు ఎక్కడికెక్కడ బుకింగ్స్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 100 థియేటర్ల పైగా సినిమా విడుదలైంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి సినిమా ఫ్యాన్స్ షోతో పాటు మొత్తం మొదటి రోజు 6 షోలు వేస్తున్నారు. ప్రతిరోజు మిగతా రోజుల్లో 5 షోలు వేయడానికి
చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో బుకింగ్స్ అటు బుక్ మై షోతో పాటు ఇతర ఆన్లైన్ల ద్వారా బుకింగ్ అవుతున్నాయి. దీంతోపాటు కౌంటర్స్లో కూడా బుకింగ్ కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఏ సెంటర్స్తో పాటు బీసీ సెంటర్స్లో కూడా ప్రభాస్ సినిమాకు పెద్ద ఎత్తున అభిమానుల తాకిడి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.